పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. సీఏఏ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్ గురించి ఆందోళన చెందుతున్నామని మార్చి 11న అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ చట్టం అమలు తీరును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, మతపరమైన స్వేచ్ఛను గౌరవించటం, అన్ని వర్గాలు చట్టం ప్రకారం సమానమేనని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం ఇది తమ దేశ ఆంతరంగిక వ్యవహారం అని జోక్యం చేసుకోవద్దని సూచించింది. అమెరికా ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. పౌరసత్వ చట్టం 2019 భారతదేశ అంతర్గత విషయమని అన్నారు. సీఏఏపై అమెరికా చేసిన వ్యాఖ్యలు అవగాహన లేనివి అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హింసకు గురైన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనార్టీలకు ఈ చట్టం రక్షణగా ఉంటుందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.